జగన్ ఒక జలగలాంటి వ్యక్తి. ఏంటది? జలగలాంటి వ్యక్తి. సైలెంట్ గా ఇక్కడున్న గన్నవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ కొట్టేశాడు. దాంట్లో వాటాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ పోర్టులు మూసేదానికి ప్రయత్నిస్తున్నాడు తల్లి. కృష్ణపట్నం పోర్ట్ మూసేశారు తల్లి. దానివల్ల 10,000 మంది కార్మికులు రోడ్డు పైన పడ్డారు. ఇది తెలుగుదేశం పార్టీ మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చెన్నై కేరళ పోర్టులో ప్లేస్ లేదంటే ఒక షిప్ అటు పంపించారు కృష్ణపట్నం పోర్టుకి. ఆ పోర్టు పైన ఆ షిప్ పైన తీసుకుని దానిపైన ఒక వీడియో చేసి ఏదో పనులు జరుగుతున్నాయని చూపించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడున్న కార్మికులు బయటకు వచ్చి పోరాడారు కనుక ఆ వాస్తవాలన్నీ బయటపడే పరిస్థితి. ఇదే పరిస్థితి రేపు మన గంగవరం పోర్టు కూడా రాబోతుంది. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకి ఉద్యోగాలు వస్తాయి ఆ పోర్టులోని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇంకా ప్రజలందరికీ ఇప్పుడు క్విజ్ పెట్టాలనుకుంటున్నా. సిద్ధంగా ఉన్నారా మీరు? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటి ఆప్షన్ తల్లి కిచిడి, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు తల్లి? చేతులెత్తి చూపించండి, వెనకాల వాళ్ళు కూడా చూపించాలా. ఇసుక తింటాడు. ఈ రోజు ఒక ఇసుక పైన రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 5,400 కోట్ల రూపాయలు ఒక ఇసుకమైన సంపాదిస్తున్నాడు ఈ జగన్. 2019 ముందల ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికేది. అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5,000 రూపాయలకి పెరిగిపోయింది. ఎన్నికల ముందల పందికొక్కుల్లాగా ఇసుక దోచేస్తున్నాడు అన్నాడే. ఇప్పుడు ఈ సభాముఖంగా అడుగుతున్నా, 5,000 రూపాయలకు పెంచిన తర్వాత ఎవడు ఈ రోజు పందికొక్కులాగా ఇసుకని దోచేస్తున్నారని. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇక్కడున్న కుర్రోళ్ళందరినీ కోరుతున్నా, ఒకసారి ఫోన్ బయటికి తీసి గూగుల్లో 6093 6093 కొట్టండి. ఎవరు వస్తారు? ఖైదీ నంబర్ 6093 ఎవరు? జగన్. అందుకే ఖైదీలు అంటే ఆయన చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. ఖైదీలకి ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తాడు ఈ ఖైదీ జగన్. కానీ సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న పిల్లలకి గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచట్లేదు. పాపం ఈ రోజు ఆ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైదీలకి ఇచ్చే 2,000 రూపాయల్లో కనీసం 50% పాపం ఈ సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు సంక్షేమ హాస్టల్లో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాలు లేదు, పడుకునే దానికి సరైన బెడ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అందుకే బడుగు బలహీన వర్గాలకి నేను హామీ ఇస్తున్నా, మేము బాధ్యత తీసుకుంటాం. తప్పనిసరిగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు, విద్యార్థులకి ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను.